తారక్ గౌడ్, తెలంగాణ విద్యాసమితి. రెండో విడత కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత అందరూ నిన్న, ఈరోజు కాలేజీ విజిట్ చేయడము, ఖచ్చితంగా టీసీ ఇవ్వాల్సిన పరిస్థితి కాబట్టి ఆ కాలేజీలో ఇవ్వాలా, లేకుంటే థర్డ్ ఫేజ్‌కి వెళ్ళకుండా మేనేజ్మెంట్ తీసుకున్న అనే వాళ్ళకి కూడా ఇది ఒక సర్ప్రైజింగ్ న్యూస్. దేశంలోని ఎన్ఐటీ, ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలో కూడా నెంబర్ ఆఫ్ సంఖ్యలో సీట్లు మిగిలాయి. జోసా ఆధ్వర్యంలో 6 విడతల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తే 62,000 చిల్లర సీట్లు ఉన్నాయి. ఇప్పుడు నిన్నటి నుంచి సీశాప్ అనేది మొదలుపెట్టారు. అంటే అక్కడ వేకెన్సీ ఏవైతే ఉన్నాయో జోసా అనే కౌన్సిలింగ్ తర్వాత మిగిలిపోయిన సీట్ని సీశాప్ ద్వారా నింపుతారు. అది నిన్నటి నుంచి స్టార్ట్ చేస్తారు. ఓన్లీ తెలంగాణలోని ఎన్ఐటీ వరంగల్ కావచ్చు, ట్రిపుల్ ఐటీ కావచ్చు, ఇలాంటి వాటిలో 1000కి పైగా సీట్లు ఉన్నాయి. ఓవరాల్గా 10,000 సీట్లు మిగిలిన అంచనా ఉంది. ఆగస్టు 9 అయితే రిజల్ట్ వస్తుంది. ఇక్కడ తెలంగాణలో మెరిట్ ర్యాంక్, ఆంధ్రాలో మెరిట్ ర్యాంకర్స్ కూడా ఈ సీశాప్ ద్వారా అబ్జర్వ్ చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళకి ఎన్ఐటీలో సీట్ దొరికే అవకాశం ఉంది. మళ్ళీ వ్యాక్యూమ్ 1000 పైగా వచ్చే అవకాశం ఉంది. మన అవన్నీ తెలంగాణలో టాప్ కాలేజ్ మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మీకు థర్డ్ ఫేజ్లో కూడా మంచి సీట్ వచ్చే అవకాశం ఉంది. అన్ని కాలేజీలో కొంచెం వెకేట్ అవుతారు కాబట్టి ఈ సీశాప్ ద్వారా 1000కి పైగా స్టూడెంట్స్ ఎన్ఐటీకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న కాలేజీలు కానీ మీకు నిశ్చయమైన కాలేజీలో టీసీ ఇచ్చి ఇబ్బంది పడకండి. మనకు తర్వాత ఫస్ట్ వీక్లో సిబిఐటి, ఎంజిఐటి, తర్వాత నారాయణమ్మ, బిఎన్ఆర్, వాసవి, ఇంకా టాప్ కాలేజ్లో కూడా బి కేటగిరీ ఎన్ఆర్ఐ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి. వాటి రిజల్ట్ వస్తుంది. దాంట్లో కూడా మెరిట్స్ జేఈ ర్యాంకర్స్ చాలామంది ఉంటారు కాబట్టి మంచి పర్సెంటేజ్ ఉన్నారు. ఐపీ స్కోర్ ఉండి ఎన్ఆర్ఐ సీట్లు కొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. మోర్ దెన్ 4,000 స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు. దాంట్లో ఫస్ట్ ఫేజ్, సెకండ్ విడత, తర్వాత స్పాటు, కన్వీనర్ స్పాట్, ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. చాలా కాలేజీలో సీట్లు వేకెంట్ ఉన్నాయి. ఎవరైతే సర్టిఫికేట్స్ ఉంటాయో వాళ్ళు లక్కీ ఫెలోస్. ఈ సంవత్సరం మనకు ఆగస్టు 2nd వీక్ తర్వాత చాలా వరకు పెద్ద పెద్ద కాలేజీలో కూడా మనకు కౌన్సిలింగ్ ఫీజుకి కానీ కొంచెం అటు ఇటు కూడా సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఏఎంఎల్ కాకుండా రిమైనింగ్ బ్రాంచ్ ఐటీ కానీ, ఈసీ కానీ స్పాట్లో దొరికే అవకాశం ఉంది. ఏమంటే ఆతృతతో పోయి అత్యుత్సాహంగా పోయి చిన్న చిన్న కాలేజీలో జాయిన్ కాకండి. సర్టిఫికేట్స్ బాధపడకండి. సర్టిఫికేట్స్ లేకుండా మీరు ఏ స్పాట్కి వెళ్ళలేరు. ఈవెన్ జేఎన్టీయూ ఆధారిత కాలేజీలు ఏవైతే జేఎన్టీయూ పరిధిలో ఉన్న జేఎన్టీయూ హైదరాబాద్ కావచ్చు, సుల్తానాబాద్ కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, ఇట్లా చాలా ఉన్న జేఎన్టీయూ పరిధిలో కాలేజీలు కూడా స్పాట్ వేకెన్సీ పెడతారు. మీకు ఫ్రీ సీట్ కూడా జేఎన్టీయూలో కూడా వచ్చే అవకాశం ఉంది. ఓయూలో కానీ ఇవన్నీ ఏంటంటే సీశాప్ ద్వారా వెకేట్ అవుతాయి. మీకు జేఎన్టీయూలో కానీ, ఓయూలో కానీ, పెద్ద టాప్ కాలేజ్ కానీ ఇవి ఆగస్టు 9th ఉంది రిజల్ట్. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఆ వరకు సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్న వాళ్ళు ఈ కాలేజీలలో సిబిఐటి కావచ్చు, వాసవి కావచ్చు, వీటిలలో స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. ఆ టైం కూడా మన సర్టిఫికేట్స్ కంపల్సరీ ఉండాలి. మీరు సర్టిఫికేట్స్ ఒకవేళ మీరు ఏదో మెకానిక్లో, సివిల్లో, ట్రిప్లో లేకుంటే వేరే చిన్న కాలంలో తీసుకొని ఇచ్చారనుకోండి, ఆ సర్టిఫికేట్స్ ఎన్నికి ఇచ్చే అవకాశం లేదు. సీట్ క్యాన్సిలేషన్ కూడా ఆగస్టు 2nd లాస్ట్ డేట్గా ఉంది కాబట్టి 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయించుకోండి. మనకు వచ్చిన సీట్ అనేది ఓకే, ఇది బెటర్, దీనికన్నా బెటర్ ఆప్షన్ మాకు రాదు, ఇంకా మనం డబ్బులు పెట్టుకోలేము, లేదంటే ఈ కోర్స్తో ఈ కాలేజ్తో మనం సాటిస్ఫై అవుతున్నాం కాబట్టి రిస్క్ తీసుకోవడం ఏం లేదు కాబట్టి ఇచ్చేస్తాం అని చెప్తే మీకు మీరు జడ్జిమెంట్ చేసుకోగలిగితే చాలండి. లేదు అందరూ టీసీ ఇమ్మన్నారు కాబట్టి పొలవమని మీరు టీసీ ఇచ్చి బాధపడకండి. వన్స్ టీసీ ఇచ్చారంటే కంపల్సరీ మీరు థర్డ్ ఫేజ్కి వెళ్తారు. థర్డ్ ఫేజ్కి వచ్చిన సీట్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. యాక్సెప్ట్ చేయకుంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ మనం ఏమంటారు, మీకు కట్టిన అమౌంట్ అది రిటర్న్ వచ్చే అవకాశం లేదు, క్యాన్సిల్ చేసుకునే అవకాశం లేదు. క్యాన్సిల్ చేసుకోవడానికి థర్డ్ ఫేజ్ తర్వాత లేదు కాబట్టి మీరు నష్టపోతారు. అందుకని 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించండి. మీకు వచ్చిన కాలేజు, మీకు వచ్చిన కోర్సు, మీకున్న ర్యాంకు, ఫర్దర్గా థర్డ్ ఫేజ్ వచ్చే అవకాశం ఉందో లేదు, ఇవన్నీ చెక్ చేసుకొని మాత్రమే మీరు టీసీని హ్యాండ్ ఓవర్ చేయండి. మరిన్ని వివరాల కోసం ఏ డౌట్ ఉన్నా కానీ, ఎందుకంటే రానున్న రోజుల్లో పెద్ద పెద్ద కాలేజీలు చెప్పే సిబిఐటి, ఎంజిఐటి, వాసవి అన్నింటిలో స్పాట్ ఉంది. కన్వీనర్ స్పాట్ ఉంది, మేనేజ్మెంట్ స్పాట్ ఉంది, తర్వాత జేఐటీలో స్పాట్ ఉంటుంది. అన్ని కాలేజీలో కూడా చాలా వ్యాక్యూమ్ ఉంది. కొంత మార్కెట్ చాలా స్తబ్దంగా ఉంది. ఆస్పిరెంట్స్ తక్కువగా ఉన్నారు, సీట్స్ ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ సెకండ్ విడతలో కూడా సీట్లు వచ్చాయి కాబట్టి మీరు అంచనాల నుంచి తక్కువ రేట్లో సీట్లు దొరికే అవకాశం ఉంది. థర్డ్ ఫేజ్ తర్వాత స్పాట్లో వీలుంటే కొన్ని పెద్ద కాలేజ్ స్పాట్లో ఫ్రీగా ఇచ్చే అవకాశం, కాలేజ్ ఫీజుకి ఇచ్చే అవకాశం కాబట్టి ఇవన్నీ అంచనా వేసుకొని నిర్ణయం తీసుకోండి. మీకు ఏమైనా సలహాలు, సూచనలు కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది ఈ నెంబర్కి కాల్ చేయండి. మేనేజ్మెంట్ సీట్లు కావాలంటే సిబిఆర్ కానీ, కోకరాజ్ కానీ, సిబిఐటి, ఎంజిఐటి, విఎన్ఆర్, వాసవి కాకుండా ఏ టాప్ కాలేజ్ నుంచి చిన్న కాలేజ్ వరకు ఎక్కడ కావాలన్నా కానీ తెలంగాణ విద్యాసమితి మీకు సహకరిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ తెలంగాణ విద్యాసమితి. నేను మీ తారక్, సైనింగ్ ఆఫ్.